వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 విడతలుగా O&M పనుల కోసం 708 కోట్లు కేటాయించామన్న మంత్రి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో తూడు, గుర్రపు డెక్క, పూడికతీత వంటి కనీస నిర్వహణ పనులు కూడా చేయలేదని నిమ్మల రామానాయుడు విమర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, వెలుగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై అయితే ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినాకే రైతుల సంక్షేమానికి చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రాజెక్టుల పురోగతిపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, పోలవరం కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, అందులో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు పైన కూడా ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణ చర్యలు తీసుకున్నారని చెప్పి అయితే స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 విడతలుగా O&M పనుల కోసం 708 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. అలాగే కాలువలో తూడు, గుర్రపుడెక్క, పూడికితీత, అత్యవసర మరమ్మతుల కోసం కూడా 397 కోట్లు కేటాయించామని చెప్పని కూడా స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికితీత వంటి కనీస నిర్వహణ పనులు కూడా చేయలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్తిగా రైతులకి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో జగన్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో కాలువల్లో మరమ్మతులు కూడా చేయని పరిస్థితి, దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పనైతే విమర్శించారు. ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలాపన లేకుండా 7 రోజుల్లోనే షార్ట్ టెండర్లు పిలిచేలా కేబినెట్ ఆమోదించిందని, ఏదైనా రైతులకు సంబంధించి కావచ్చు, కాలువల మరమ్మతులే కావచ్చు, ఏదైనా ఇరిగేషన్కి సంబంధించి అత్యవసర పనులు చేపట్టాల్సినప్పుడు 10 లక్షల ఖర్చు దాటితే కాలాపన లేకుండా 7 రోజుల్లోనే షార్ట్ టెండర్లను ఆమోదిస్తున్నామని చెప్పని, పనులు ఎక్కడికక్కడ వేగంగా నిర్వహిస్తున్నామని చెప్పని అయితే చెప్పుకొచ్చారు. మొత్తం 6,502 పనుల్లో 5,943 పనులు, సుమారు 91% సాగునీటి సంఘాల ద్వారానే జరుగుతున్నాయని చెప్పని స్పష్టం చేశారు. ఖరీఫ్ నాటికి O&M పనులు పూర్తి చేసేలా సిఈ స్థాయి నుండి కింద స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ చేయాలని సందర్భంగా అయితే ఆయన ఆదేశాలు జారీ చేశారు మంత్రి నిమ్మల. O&M పనులకు సంబంధించి ప్రతి వారం పనుల వివరాలు, వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని కూడా వీడియో కాన్ఫరెన్స్లో అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. జలధారకు O&M పనులను కూడా సమన్వయం చేసి భూగర్భ జలాలు పెంచడానికి కృషి చేయాలని కూడా సూచించారు మంత్రి. ఈ నెలలో జలధారపై కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలనేది స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనుల పురోగతిపై అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని, అట్లాగే ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని, అధికారులు అత్యంత అప్రమత్తంగా పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పనైతే మంత్రి నిమ్మల సూచించారు. పార్వతి.